అసంపూర్ణత అంటే సంపూర్ణత లేనటువంటిది, అంటే పరిపూర్ణంగా లేని దానిని అసంపూర్ణము అంటారు. అర్థమవుతుందా? పరిపూర్ణము లేని దానిని అసంపూర్ణము అంటారు. ప్రియదేవుని బిడ్డలారా, ఇక్కడ చెట్టు ఉంది, ఆకులున్నాయి, కానీ ఏమి లేవు, ఫలాలు లేవు. పేరుకు చెట్టు ఉంది, పేరుకి ఆకులున్నాయి, కానీ ఫలాలు లేవు. ఇది సంపూర్ణంగా ఉందా, అసంపూర్ణంగా ఉందా అమ్మా? అసంపూర్ణంగా ఉంది. అంటే కొరత కలిగినప్పుడు ప్రభువారికి కోపం వచ్చింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని చెట్టు మనిషికి సాదృశ్యమని మనము గత దినాల్లో ధ్యానం చేసుకున్నాం. అయితే మనిషి చెట్టుకు సాదృశ్యంగా ఉన్నాడు కాబట్టి దేవుడు మనిషి గురించి ఆలోచించేది ఏంటంటే మనిషిని సంపూర్ణునిగా చెయ్యాలి అని ఆశిస్తున్నాడు దేవుడు. దేవునికి స్తోత్ర. మనిషి జీవితాన్ని సంపూర్ణముగా చేసి అతనిని సంపూర్ణంగా చేసి అతన్ని ఆశీర్వదించాలి అన్నది దేవుని యొక్క సంకల్పం కదా. మరి ఆరంభంలో సృష్టిని చేసినటువంటి సృష్టి అంతటా చేసిన తర్వాత నరుణ్ణి చేసి ఆదామును అవ్వను వారిని ఆశీర్వదించాడు దేవుడు ఏమన్నాడంటే వారిని సంపూర్ణంగా ఆశీర్వదించాడు. కానీ వారు ఆ ఆశీర్వాదాన్ని నిలబెట్టుకోలేకపోయారు. ఏదైనా తోటలో వారు అసంపూర్ణంగా జీవించారు కాబట్టి సంపూర్ణమైన ఆశీర్వాదము వారి మీదకి రాలేకపోయింది. అలాగే నేటి దినాలలో కూడా మనం ఆలోచన చేస్తే, ప్రార్థన చేస్తున్నాం, చేతిలో బైబిల్ ఉంది, భక్తి ఉంది, దేవుడంటే భయం ఉంది, దేవుడంటే భక్తి ఉంది, కానీ ఏదో ఒక అసంపూర్ణం, మనిషి జీవితంలో ఏదో ఒక అసమాధానం, మనిషి జీవితంలో ఏదో ఒక కొరత, ఏంటి ఇది అని ఎప్పుడైనా మనల్ని మనం ప్రశ్నించుకున్నామా? వాక్యాన్ని ఎప్పుడైతే వాక్యము ద్వారా మనిషి ప్రశ్నించుకుంటాడో మనిషి జీవితంలో ఉన్న అసంపూర్ణత్వము కనిపిస్తుంది. అర్థమవుతుందా? అద్దం ముందుకెళితే నీ మొహమే కనపడిద్ది. నీ మొహం మీద ఏం మచ్చలు ఉన్నాయో కనిపిస్తుంది, నీ శరీరం మీద ఏమేమి ఉన్నాయో చూపిస్తుంది. అలాగే మనలో ఉన్నటువంటి మచ్చలు, మనలో ఉన్నటువంటి కొరతలు దేవుని విషయములో, భక్తి విషయములో మనం ఎలాగున్నాము అని మనల్ని మనం పరిశీలన చేసుకోవాలంటే భక్తి పరులను ప్రక్కన పెట్టుకుంటే మన యొక్క భక్తిలో ఉన్నటువంటి అసంపూర్ణ స్వభావాలు తెలియవు. కానీ వాక్యాన్ని, బైబిల్ని ప్రక్కన పెట్టుకొని, ఈ వాక్యాన్ని ప్రక్కన పెట్టుకొని వాక్యం ద్వారా మనల్ని మనం ప్రశ్నించుకుంటూ ఉంటే మనలో ఉన్న లోపాలు, మనం పరిపూర్ణంగా కాకుండా అసంపూర్ణంగా ఉండటానికి, దేవుని దగ్గర దీవించబడకుండా ఉండటానికి, దేవుని కాపుదలను కోల్పోవడానికి ఎందుకు మనం ఇలాంటి స్థితిలో నలిగిపోతున్నాం? ఎందుకు ప్రతి విషయంలో సమాధానాన్ని కోల్పోతూ ఇష్టం వచ్చిన రీతిగా నోటికి పని చెబుతూ అపవిత్రమైన మాటలతో, వ్యర్థమైనటువంటి మాటలతో దేవునికి దుఃఖాన్ని కలిగించే విధంగా ఎందుకు మాట్లాడుతున్నాం? ఎందుకు ప్రవర్తిస్తున్నాం? ఎందుకు మన జీవితాన్ని దేవుని ఎదుట యోగ్యమైనదిగా నిలబెట్టలేకపోతున్నాం అనేటువంటిది ఎప్పుడు తెలుస్తుంది అంటే వాక్యం అనే వెలుగులో మన జీవితాలను పరిశీలన చేసుకున్నప్పుడు, అంటే పరీక్షించుకున్నప్పుడు. మనలో ఉన్న వెలితి తెలియాలంటే వాక్యం అనే అర్థం యొద్దకు వెళ్ళి ఈ వాక్యము ప్రక్కన పెట్టుకొని మనం ఎలాగున్నాం, మన భక్తి జీవితం ఎలాగుంది, నేను దేవునికి ఇష్టడుగా ఉన్నానా లేదా, నాలో పరిపూర్ణమైన భక్తి ఉందా లేకపోతే కొరత కలిగిన భక్తి ఉందా అనేటువంటిది తెలిసింది. చాలామంది అన్నిటిల్లో నేనెందుకు అలా ఉండలేకపోతున్నాను, వారిలాగా ఎందుకు సంపాదించలేకపోతున్నాను, వీరిలాగా ఎందుకు నేను శ్రేష్టమైన వాటిని కలిగి ఉండలేకపోతున్నాను, వారు బాగుంటున్నారు మేమెందుకు బాగుండట్లేదని మనుషుల మధ్య తారతమ్యాలను పరిశీలన చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. కానీ దేవుని దగ్గర నేను ఎలాగున్నాను అనేటువంటి పరిశీలన చేసుకోవడానికి మాత్రం మనుషులు ముందుకు రావట్లేదు. అర్థమవుతుందండి నా మాటలు?
ప్రతి విషయంలో మనుషులను పోల్చుకొని వారు ఇలా కలిగి ఉన్నారు, మనం ఎందుకు కలిగి ఉండలేకపోతున్నాం, వారు అలా ఉంటున్నారు, మనం ఎందుకు ఉండలేకపోతున్నాం, వారు సమృద్ధిగా ఉంటున్నారు, మనం ఎందుకు కొరతగా, ఇలాగా ఆ పరిశీలన చేసుకుంటూ వ్యత్యాసాలను ఎక్కడా అని ఎత్తుక్కుంటూ ఉంటారు. కానీ ఎందుకు నీకు ఆ పరిస్థితి వస్తుంది? ఎందుకు నీ జీవితంలో నువ్వు కుటుంబ పరంగా జీవిస్తున్నా కూడా అభివృద్ధి లేని వ్యక్తిగా, దేవుని ఆశీర్వాదం లేని వ్యక్తిగా, దేవుని దయలేని వ్యక్తిగా, ఎంత సంపాదించినా కూడా అసమాధానం కలిగిన వ్యక్తిగా, సంతృప్తి లేనటువంటి వ్యక్తిగా ఎందుకు మనం బ్రతుకుతున్నామయ్యా అంటే, మనం ప్రాముఖ్యంగా పరిశీలన చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ విషయంలో మన భక్తి జీవితాన్ని వాక్యము ద్వారా ఏం చేయాలంటే పరిశీలన చేసుకోవాలి. ఈ వాక్యము దగ్గర మన భక్తి జీవితాన్ని పరిశీలన చేసుకుంటే మనం ఎందుకు పరిపూర్ణులు కాలేకపోతున్నాం, ఎందుకు మనము దీవించబడలేకపోతున్నాం, ఎందుకు మనం చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను, అవి ఎలాంటివైనా కావచ్చు, ఆర్థిక పరమైనవి కావచ్చు, అప్పులు కావచ్చు, లేకపోతే కుటుంబ పరిస్థితులు కావచ్చు, బిడ్డల జీవితాలు కావచ్చు, మన వ్యక్తిగత జీవితాలు కావచ్చు, ఏవైనా కావచ్చు, ఎందుకు మన ముందున్న వాటిని మనం అధిగమించి జయించలేకపోతున్నాము అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, నా దేవుని వాక్యం సెలవిచ్చేటువంటి మాట ఏమిటంటే, నీవు అసంపూర్ణుడుగా ఉన్నావు కాబట్టి. దేవునికి స్తోత్రం. అంటే భక్తి విషయంలో అసంపూర్ణులుగా ఉంటున్నారు చాలామంది. అన్ని కలిగి ఉంటున్నారు కానీ భక్తి విషయానికి వచ్చేసరికి లోపము కలిగిన వారుగా ఉంటున్నారు. ఒక ధనవంతుడు వచ్చాడు యేసు ప్రభు దగ్గరికి. అయ్యా, నేను దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే నేనేం చేయాలన్నాడు. ఆ ధనవంతునితో చెప్పాడు, నీవు ధర్మశాస్త్ర గ్రంథములో బోధించుచున్న ఆజ్ఞలన్నింటినీ నువ్వు జాగ్రత్తగా పాటించాలయ్యా, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలి అని చెప్పినప్పుడు, అయ్యా వీటన్నిటి నేను చిన్ననాటి నుండే చక్కగా వాటిని అనుసరిస్తున్నానయ్యా అని చెప్పాడు. అప్పుడు అన్నాడు, నీకొకటి కొదువుగా ఉంది. ఏమన్నాడు? ఏంటి ఆ కొదువు అంటే, ముందు నీకున్నటువంటి ధనమంతటిని బేదలకు పంచి అప్పుడు నన్ను వెంబడించు అన్నాడు. అర్థమవుతుందా? అంటే ఏంటి తనలో ఉన్న అసంపూర్ణత్వం అయ్యా అంటే, దేవుని వెంబడించడానికి రావడానికైతే వచ్చాడు కానీ తన మనసు దేని మీద ఉంది? ధనం మీద ఉంది, ధనాపేక్ష ధనం మీద ఉంది. ఈ రోజున చాలామంది భక్తిలో సరిగ్గా ఎదగలేకపోవడానికి, భక్తిలో సరిగ్గా నిలబడలేకపోవడానికి కారణం ఏంటి అంటే, ఈ ధనాపేక్ష ఏం చేస్తుందంటే భక్తి జీవితాన్ని అణిచివేస్తాం. భక్తిలో అణిచివేయబడుతున్నాం, మనలో అసంపూర్ణత్వం ఏర్పడతా ఉంది. చక్కగా పాటలు పాడతాం, మందిరానికి వస్తాం, వాక్యం చదువుతాం, ఆరాధనలో పాల్గొంటాం, బలలో చేయి వేస్తాం, కానీ మనలో అసంపూర్ణత్వాన్ని గుర్తించి సరిదిద్దుకోవడానికి మాత్రం ఇష్టపడం. ఆ వ్యక్తి సరిదిద్దుకోలేకపోయాడు, ఆ వ్యక్తి ప్రభు చెప్పిన పని చేయలేకపోయాడు, కాబట్టి వ్యసన పడుతూ వెనక్కి వెళ్ళిపోయాడు. అంటే ఏం చేయబడ్డాడు? వ్యసన పడుతూ కొనుక్కుంటూ సనుక్కుంటూ వెళ్ళిపోయాడంటే. అర్థమవుతుందా? చాలా మందికి వాస్తవం, దేవుని మాటలు, వాక్యము వాస్తవం మాట్లాడుతూ ఉన్నప్పుడు చాలా మందికి విసుగు. సరిదిద్దుకోవడం అంటే, సరి చేసుకోవడం అంటే అసహ్యం. ఎందుకు వచ్చాం మందిరానికి? అనవసరంగా వచ్చిన కాడ నుండి దేవుని వాక్యం ద్వారా ఇలా మాట్లాడుతూ ఉంటారు వీరు అని సావుకుని మీద సనుక్కునే వారిగా, ఆ నిజము వాస్తవం దేవుడు మాట్లాడుతూ హెచ్చరిస్తూ సరిదిద్దుకుంటావన్న ఆశతో ప్రభు ఆశించి మాట్లాడుతుంటే వాటిని తీసుకోలేక నిన్ను నీవే ఏం చేస్తూ ఉంటావు అంటే దేవుని ఎదుట అసహ్యునిగా చేసుకుంటూ ఉంటావు. నీ మనస్సాక్షిని ఇంకా ఏం చేసుకుంటూ ఉంటావంటే ఆ మనస్సాక్షిని చంపేసుకుంటూ ఉంటారు చాలామంది. లోపల వాక్యానికి విధేయత చూపించరు. ధనాపేక్ష సమస్త కీడులకు మూలము అని వాక్యం చెప్తుంది. అలాగని ధనము కలిగి ఉండొద్దు అని చెప్పట్లా. అర్థమవుతుందా? ధనము నువ్వు ఎంత కలిగి ఉండాలో అంతే కలిగి ఉండు. నువ్వు ఎంత సంపాదించగలుగుతావు సంపాదించు, తప్పలేదు. కానీ అదే నీ జీవితం కాకూడదు.
అర్థమవుతుందా? అదే నీ గురి కాకూడదు, అదే నీ లక్ష్యం కాకూడదు. దానికోసం పరుగులెత్తినటువంటి ఆ మహానుభావులు ఎందరో చివరి దశలో చెప్పిన మాట ఏంటో తెలుసా? అంత మాయ అన్నట్లుగా చెప్పారు. సొలొమోను చక్రవర్తి అంటాడు, సూర్యుని కింద సమస్తము వ్యర్థం వ్యర్థం అన్నాడు. 33.5 సంవత్సరాలకి ప్రపంచ దేశం జయించినటువంటి అలెగ్జాండర్ అనేటువంటి చక్రవర్తి కూడా నేను ఒట్టి చేతులతో వచ్చాను, ఒట్టి చేతులతో వెళ్ళిపోతున్నాను, జీవితం వ్యర్థం శూన్యం అని చెప్పారు. కానీ భక్తి జీవితంలో మనకి ఏది కావాలో వాస్తవంగా మన వ్యక్తిగత జీవితంలో కావలసిన దానిని పొందుకోవడానికి ప్రయత్నం చేయట్లా. అర్థమవుతుందా? వాస్తవంగా ఏం కావాలి? దేవుడు ఆ చెట్టును చూసినప్పుడు ఆ చెట్టులో అసంపూర్ణత్వం ఏర్పడింది, ఆ చెట్టులో ఫలము లేదు. ప్రభు అంటున్నాడు కదా, మారు మనసుకు తగిన ఫలాన్ని మీరు ఫలించండి, వాక్యానికి తగిన ఫలాన్ని మీరు ఫలించాలి. అపొస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము ఆ యొక్క 32వ వచనం నుండి చదువుకుంటూ వెళితే, పేతురు గారు ప్రసంగిస్తున్నప్పుడు ఆ వాక్యాన్ని వింటున్నటువంటి వారు, ఆ వాక్యాన్ని వింటున్నటువంటి ఆ ప్రజలు, వారిలో మారు మనసుకు తగిన ఫలం అనేటువంటిది ఫలిస్తూ వచ్చింది. వారు ఆ వాక్యమును విన్నప్పుడు వాక్యం విని పశ్చాత్తాపడ్డారంట. వారు అంటున్నారు, అయ్యా మేము మారు మనసు పొందుటకు ఏం చేయాలి? అర్థమవుతుందా? మేమేం చేయాలి అని దైవజనుని అడుగుతూ ఉన్నారు. ఆయన చెప్తూ ఉన్నాడు, మీరు మారు మనసుకు తగిన ఫలాన్ని ఫలించండి. మారు మనసు పొంది బాప్తిస్మమును తీసుకోండి, ప్రభు బలలో చేయి వేయండి, సంఘ సహవాసం అందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థించుట ఎందును ఏం చేయాలంట? ఎడతెగక కలుసుకున్నారు. మరి మనం ఎలా కలుసుకుంటున్నాం? మంత్లీ వన్స్ వచ్చి నాకు బల్ల కావాలి అంటే దేవుడు ఒప్పుకుంటాడా? అది సంపూర్ణమైన భక్తేనా? లేకపోతే వీక్లీ వన్స్ వచ్చి నాకు బల్ల కావాలి అని అడిగితే అది దేవుడు ఇష్టపడతాడా? మనలో అసంపూర్ణత్వాన్ని పెట్టుకొని సరిదిద్దుకోలేనటువంటి ఆ భక్తి జీవితాన్ని మనలో పెట్టుకొని దేవుడు మనల్ని కాపాడాలి అనుకోవటం మన అవివేకం. అర్థమవుతుందండి? అదొక మూర్ఖత్వం. ఇక్కడ ఈ చెట్టును చూసినప్పుడు దేవుడు ఆ చెట్టుకి కావలసిన సమస్తాన్ని ఇచ్చాడు, కానీ ఆ చెట్టు చిగురించడానికి పచ్చగా చిగురించింది, చక్కగా ఆకులు కప్పుకుంది, కానీ ఫలాలు లేకుండా జీవిస్తూ ఉంది. కాబట్టి దేవుడు ఆ చెట్టును చూసి దానిని శపించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో దేవుడు నిన్ను శపించకూడదు అని చెప్పేసి, దేవుడు ఆయన కోపానికి నువ్వు గురి కాకూడదు అని చెప్పేసి, ఆయన కోపాగ్నిలో అంటే ఆ కోపము వలన కలిగేటువంటి ఆ నరకానికి నీవు నేను వెళ్ళకూడదు అని చెప్పేసి, ఈ రాత్రి మన ప్రభువు మనల్ని ప్రేమిస్తూ మనలో ఉన్నటువంటి అసంపూర్ణ స్వభావాలను, భక్తి విషయంలో ఉన్నటువంటి అసంపూర్ణమైనటువంటి విధానాలను సరిచేసుకోమని ప్రభు హెచ్చరిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుందండి? మనలో ఉన్న అసంపూర్ణమైన స్వభావం. ఆ రోజు సంఘములో ఉన్నవారు ఏం చేశారు? ఏమండి? సంఘంలో ఉన్నవారు ఏం చేశారు? ఆదిమ సంఘములో ఉన్నవారు, మారు మనసు పొందినటువంటి వారు, 3000 మంది సంఘముగా చేర్చబడినటువంటి ఆదిమ సంఘములో చేర్చబడిన వారు ఏం చేశారు? సంఘ సహవాసం అనుదినము వారు కలుసుకున్నారు. మరి ఇది మనలో ఉన్న లోపం కాదా? మనలో ఉన్న అసంపూర్ణ స్వభావం కాదా? అవునా కాదా? ఒకసారి పరిశీలన చేసుకోవాలి ప్రియులారా. దేవుని యొక్క ఉద్దేశం కాదని, వాక్యమును కాదని, వాక్యమునకు విరోధంగా మనకు నచ్చిన రీతిగా మన భక్తి జీవితాన్ని కట్టుకోవటం అసంపూర్ణత్వానికి నిదర్శనం. అర్థమవుతుందా? మనము ఎప్పుడైతే దేవుడు చెప్పిన విధంగా మన భక్తి జీవితాన్ని కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తామో, దేవుడు మన భక్తి జీవితాన్ని పరిపూర్ణతలోనికి తీసుకొస్తాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? దేవుడు మనల్ని పరిపూర్ణతలోనికి, పరిపూర్ణమైన వారిగా మనల్ని చేయాలి అని ఆశిస్తున్నాడు.
అంటే ఫలించేడు వారిగా చేయాలనుకుంటున్నాడు. నువ్వు ఫలిస్తే ఆశపడాలనుకుంటున్నా, సంతోషించాలనుకుంటున్నాడు. నువ్వు ఆశీర్వదించబడితే మొదటగా సంతోషించేది ఎవరో తెలుసా? దేవుడు. అయితే నువ్వు చేయాల్సిన పని ఏంటి? నువ్వు చేయవలసిన పని ఏంటి? దేవుడు నీకు అప్పగించినటువంటి దానిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఏం అప్పగించాడు నీకు? నీకు మారు మనసునిచ్చాడు, నీకు రక్షణనిచ్చాడు, ఉచితమైన రక్షణ. ఈ రక్షణను జాగ్రత్తగా కాపాడుకోవడానికి సంఘ సహవాసాన్ని ఇచ్చాడు. ఈ సహవాసంలో నువ్వు ఎలాగుండాలయ్యా అంటే ఆ సహవాస క్రమము ఏదైతే నేర్పిస్తుందో దానిని అనుసరించేటువంటి వారుగా మనం ఉండాలి. అర్థమవుతుందా? వీటినే నువ్వు సరిగ్గా అనుసరించకపోతే, వీటినే నువ్వు సరిగ్గా పాటించకపోతే దేవుడు నిన్ను ఎలాగ పరిపూర్ణురాలుగా, అంటే నిన్ను ఎలాగ ఫలింపజేస్తాడు, నిన్ను ఎలాగ ఆశీర్వదిస్తాడు? నీకున్నటువంటి ఈ స్థితిలోనే, నువ్వు కలిగి నీ భక్తి జీవితం ఈ కొద్ది భక్తిలోనే నువ్వు నమ్మకంగా లేకపోతే ఉన్నతమైన వాటిని ఎలాగిస్తాడు దేవుడు నీకు? ఎందుకు ఇవ్వట్లేదో తెలుసా? ఈ విషయాల్లోనే నువ్వు పరిపూర్ణంగా లేవు కాబట్టి. ఈ విషయం దేవుని ఎదుట నువ్వు సరిగ్గా లేవు. దేవుని దృష్టిలో నువ్వు ప్లస్లోకి రాల, మైనస్లోనే ఉంటున్నావు. కాబట్టి నువ్వు ఎలాగ ఎదుగుతావు? అందుకే అంటాడు, నా నోట నుండి నీకు నీ మొహం మీద ఏమేయాలనుకుంటున్నాను? ఉమ్మి వేయాలి. ఎందుకు అనుకుంటున్నాడు దేవుడు? ఉంటే చల్లగానైనా ఉంచేది ఏంటంటే నిన్ను ఆశీర్వదించాలని ఆశతోనే తన ప్రాణాన్ని పెట్టాడు. నీ మీద ఎంత నమ్మకం లేకపోతే దేవుడు నీ కోసం ప్రాణం పెడతాడండి? నా బిడ్డ తెలుసుకుంటుంది, నా ప్రాణ త్యాగాన్ని గుర్తిస్తుంది. నా కుమారుడు నేను చేసిన త్యాగాన్ని గుర్తుంచుకుంటాడు. తల్లిదండ్రులు బిడ్డల విషయంలో కష్టపడి తినక వారిని చదివించి ఏమనుకుంటారు వాళ్ళు? మా కష్టం వరకునే పోలేదు, మా బిడ్డలు మా కష్టాన్ని గుర్తిస్తే చాలు అనుకుంటాం లేదా? దేవుడు కూడా అంతే, తన ప్రాణాన్ని పెట్టాడు మన కోసం. ఎందుకు పెట్టాడు దేవుడు మన కోసం తన ప్రాణాన్ని అయ్యా అంటే మనం ఆయన త్యాగాన్ని అర్థం చేసుకొని ఆయనకు ఇష్టలుగా ఉండాలి అని. తల్లిదండ్రుల యొక్క త్యాగాన్ని గుర్తించలేకపోతే పిల్లల్ని ఏమంటారు? పిల్లల్ని మంచివారికి ఎంచుతారా? ఆ పిల్లల్ని సరైన వారిగా భావిస్తారా? కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని యొక్క త్యాగాన్ని మనం గుర్తించాలి. ఎవడైతే దేవుని యొక్క త్యాగాన్ని గుర్తిస్తాడో వాడు పరిపూర్ణతలోనికి మార్చబడతాడు. లేచిన దగ్గర నుండి పడుకోబోయేదాకా ఈ భూమి మీద బతికే 50 ఏళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళ కోసం ప్రాకులాడితే ఏముంటుంది? మనతో పాటు కుక్క బతుకుతుంది, మనలాగా పుడుతుంది, పంది పుడుతుంది, అది పిల్లల్ని అంటుంది పందిలాగా. మనం అంటున్నాం, అది చచ్చిపోతుంది, మనం చచ్చిపోతున్నాం. అది బతికినంత కాలం బురదలోనో ఎక్కడెక్కడో ఆ పెంపుల మీద పోరాడుతూ తన జీవితాన్ని అలవర్చుతుంది. మనం కూడా ఎక్కడెక్కడో పోరాడి సంపాదించుకుంటున్నాం. అది చేస్తుంది, మనం చేస్తున్నాం. అర్థం ఉందా? దాని జీవితం మన జీవితం ఒకటేనా? కాదు. దేవుడు మనల్ని పరిపక్వతలోనికి తీసుకొచ్చాడు, మనకి జ్ఞానాన్ని ఇచ్చాడు. ఏది మంచి ఏది చెడు అని గ్రహించగలిగిన జ్ఞానం పందికిచ్చాడా? ఏమండి, అది బురదగుంటలోకి వెళ్ళి ఎంత గడిగినా కూడా బురదగుంటలోకి వెళ్ళి అటు దుర్వాసన కొడతా ఉంటే హాయిగా డొల్లాడుతూ స్నానం చేస్తుంది ఆ బురదలో. దానికి అదొక స్విమ్మింగ్ పూల్. నువ్వు వెళ్ళి డొల్లాడతావా? మనిషి వెళ్ళి డొల్లాడతాడా? వాడికి దుర్వాసన తెలుసు, అది మంచో చెడో తెలుసు కదా. కాబట్టి దేవుడు మనకి వివేకం అనేది ఇచ్చాడు, జ్ఞానాన్ని ఇచ్చాడు, మంచి ఏది చెడేది. ఈరోజు మంచి దేవుని దగ్గరికి వెళితే జరిగే మంచి తెలుసు, దేవుని భక్తిలో నడిస్తే కలిగేటువంటి మంచి ఏంటో తెలుసు. దేవుని రాజ్యం ఉందని నమ్ముతాం, పరలోకం ఉందని నమ్ముతాం. వాక్యము ఏ విధంగా వాక్యానుసారంగా నడుచుకుంటే దీవించబడతామో తెలుసు. కానీ ఆ వాక్యానికి విధేయత చూపించే సమయం వచ్చేసరికి, ఆ వాక్యానికి లోబడి నడుచుకునే పరిస్థితి వచ్చేసరికి మనకేం తెలియదు. ఏం తెలుసు? దానిని ప్రక్కన పెట్టి వాక్యాన్ని ప్రక్కకు తోసేసి దేవుని క్రమాన్ని పక్కకు తోసేసి మనకు నచ్చినట్లుగా ప్రవర్తించడం తెలుసు. ఇదేనా దేవుడు చెప్పింది? అందుకే మనలో అసంపూర్ణమైనటువంటి భక్తి
తాండవం చేస్తా ఉంది. మనలో ఫలింపు లేని భక్తి తాండవం చేస్తా ఉంది. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థన వినకపోవడానికి, నీ ప్రార్థన ఫలము రాకపోవడానికి, నీ భక్తిని బట్టి నీ కుటుంబం దీవించబడలేకపోవడానికి గల కారణం ఏంటంటే నీలో ఏముంది? అసంపూర్ణమైన స్వభావం ఉంది. దేవునికి అవిధేయకరమైనటువంటి స్వభావాలు, వీటిని తీసేసుకోవాలి. ప్రియులా, దేవుడే కోరుకుంటుంది. ఆ చెట్టును చూసినప్పుడు ఫలాలు లేవని చెప్పేసి దేవుడు ఆ చెట్టును ఏం చేశాడు? శపించాడు, ఎండిపోయింది, దాని జీవితం అయిపోయింది అంత. మన జీవితం కూడా చివరి దశ అనేది మనకుంది. ఏ దశ అది? మరణంతో అయిపోదు మన జీవితం. మరణంతో అవుతుందా? ఏమండి, చాలామంది భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పనిచేస్తారు. అవునా? భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని బిడ్డలు గొప్పవాళ్ళు అవ్వారని చదివిస్తాం. ఆశ లేకుండా చదివిస్తామా? నిరీక్షణ లేకుండా చదివిస్తామా? ఏమండి, కొన్ని ఆలోచనలు ఉంటాయి. అర్థమవుతుందా? చనిపోయిన తర్వాత ఎవడు చూడొచ్చాడు అంటాడు. మరి నీ పిల్లోడు పెద్దోడయ్యి గొప్పవాడు అవుతాడని నువ్వు చూస్తావా? ఏమండి, వాక్యము కొన్ని వందల సంవత్సరాల నుండి తన సేవకుల ద్వారా సర్వమానవాళికి దేవుని యొక్క ఉద్దేశాలను, ఆయన ప్రణాళికలను తెలుపుకుంటూ వస్తున్నాడు. తన ప్రాణాన్ని పెట్టింది అందుకే. తన ప్రణాళికను ప్రతి ఒక్కరూ తెలుసుకొని సంపూర్ణమైన వారిగా దేవునిలో ఫలించాలి అన్నది ఆయన కోరిక. కానీ మనం ఫలించం. మనలో మనకు తెలియని ఆటంకాలు ఎన్నో. వాటిని తీసేసుకోమని నా ప్రభువు రాత్రి నిన్ను బ్రతిమలాడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. మరోసారి నిన్ను హెచ్చరిస్తున్నాడు. నీలో ఉన్నటువంటి లోపాలను సరిదిద్దుకొని పరిపూర్ణమైన వ్యక్తిగా నువ్వు భక్తిలో పరిపూర్ణత చెందితే చాలు. చాలాసార్లు మీకు వాక్యం చెప్పేమని యోహాను రాసిన 3వ పత్రికలో 2వ వచనంలో, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని కోరుకుంటున్నాను. అంటే ఎక్కడ నువ్వు వర్ధిల్లాలి? భూ సంబంధమైన ఆశీర్వాదము కోసం ప్రాకులాడటం కాదు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కొరకు ప్రాకులాడితే నువ్వు ఆత్మలో వర్ధిల్లితే నెక్స్ట్ ఏంటి? అన్ని విషయాలలో. మత్తయి సువార్త 6వ అధ్యాయం 32-33 వచనాలను చదువుకుంటూ వస్తే అక్కడ కూడా మొదట నా రాజ్యమును నీతిని వెతకండి, అటు తర్వాత మీకు అవన్నీ అనుగ్రహింపబడి. ఏమి తిందుమా ఏమి త్రాగుదామా అనుకుని వారులారా, మొదట ఏం చేయమంటున్నాడు ప్రభు? నా రాజ్యాన్ని, నా నీతిని. అంటే ఎక్కడ లోపం ఉంది మనలో? ఈ మొదటి దాన్ని ప్రక్కన చివర పెడుతున్నా. కాబట్టి మనలో ఫలింపు ఎలా వస్తుంది? వస్తుందా? ఏమన్నా వస్తుందా? మనలో ఫలింపు రావాలంటే ప్రభువు మొదట ఏం చేయమన్నాడో దాన్ని చేయడం నేర్చుకోవాలి. కాబట్టి మనం చేయటం లేదు. కాబట్టే చాలామంది అసంపూర్ణమైనటువంటి వ్యక్తులుగా ఆశను కోల్పోతున్నారు, ఆసక్తిని కోల్పోతున్నారు. ఈ దినాలలో భక్తి మీద ఆసక్తిని కోల్పోయే వాళ్ళు కోకొల్లలైపోతున్నారు. దేవుని మందిరానికి వెళ్ళాలనే ఆశ కట్టలు తెంచుకొని రావాల్సిన దానికి బదులుగా ఏం పోదాంలే, ఇది అసంపూర్ణత్వం. ఈ స్వభావం ఉన్నవాడికి ఆశ ఉండదు దేవుని మీద. దేవుని సన్నిధికి ఎప్పుడు వెళదామా, ఎప్పుడు దేవుని స్తుతిద్దామా, ఎప్పుడు దేవునితో మాట్లాడదామా, ఎప్పుడు దేవుని మాట్లాడదామా, ఎప్పుడు సహవాసంతో కలిసి ప్రార్థన చేద్దామా అన్న ఆశ ఎప్పుడు వస్తుంది అంటే నువ్వు పరిపూర్ణతలోనికి వస్తే ఆ ఆసక్తిని నువ్వు వద్దంటే కట్టలు దించుకుంటూ నిన్ను తీసుకెళ్తుంది. నీకు నిరాశగా ఉంటున్నావంటే అర్థం ఏంటి? నీలో పరిపూర్ణత లేదు, నీలో ఆసక్తి లేదు, నీలో దేవుని మీద కోరిక లేదు, ఏదో పేరుకి చెప్పుకోవడానికి. అర్థమవుతుందా? అవునా కదా? అవునంటారా కాదంటారా? కోరిక ఉన్నవాడు ఏం చేస్తాడు? ఆ కోరికను నెరవేర్చుకోవడానికి ముందు తానే వెళ్తాడు ఆ ప్లేస్కి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, రాత్రికాల సమయంలో నా ప్రభువు మరోసారి మన మీద ప్రేమ గలవాడే తన వాక్యం ద్వారా మనందరితో మాట్లాడుతున్నాడు. మనం పరిపూర్ణతలోనికి రావాలి.
ఎన్ని సమస్యలన్నా ఉన్నాయి, ఎలాంటి పరిస్థితులన్నా ఉన్నాయి, దేవుడికి తెలుసు మన పరిస్థితుల్లో, మన స్థితిగతులు దేవునికి తెలుసు. అయితే మనం చేయాల్సింది ఒకటే, ఆయన మీద మరీ ఎక్కువగా ఆనుకొని ఎదురు చూసే వారిగా మనము ఉండాలి. దేవుని మీద ఎక్కువగా ఆధారపడేటువంటి భక్తిని మనం కలిగి ఉన్నప్పుడు మనం పరిపూర్ణతలోనికి తీసుకొని రాబడతాం. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఈ మాటలు విన్నటువంటి మనం ఎలాంటి భక్తిలో ఉన్నాం? కొరత కలిగిన అసంపూర్ణమైన భక్తిలో ఉన్నామా? పరిపూర్ణమైన భక్తి కలిగి జీవిస్తున్నామా? ఒకవేళ మనలో పరిపూర్ణత లేకపోతే, అసంపూర్ణంగా ఉంటే, ఏ విషయాల్లో మనం అసంపూర్ణంగా ఉన్నామో ప్రభు ఈ రాత్రి. కాబట్టి వాక్యానుసారంగా మనల్ని మనం పరిశీలన చేసుకొని సరిదిద్దుకొని మనలో ఉన్నటువంటి లోపాలను తీసివేసుకొని సరిదిద్దుకుంటే దేవుడు మనల్ని పరిపూర్ణతలోనికి తీసుకొస్తాడు. మారు మనసుకు తగిన ఫలాన్ని ఫలించినప్పుడు, సరిదిద్దుకున్నప్పుడు వాక్యానుసారంగా ఆ ఫలము మనలో ఏం చేస్తుంది? ఫలిస్తుంది. కాబట్టి ఈ రాత్రి సరిదిద్దుకుందాం, అసంపూర్ణతలో నుండి సంపూర్ణత్వంలోనికి మార్చబడదాం. ఈ చెట్టు అసంపూర్ణంగా ఉండటం వల్ల ఎండిపోయింది. నువ్వు ఎండిపోవాలని దేవుడు కోరుకోవట్లా, నువ్వు బాధపడాలని దేవుడు కోరుకోవట్లా, నువ్వు నరకాగ్నికి వెళ్ళాలని దేవుడు కోరుకోవట్లా, నువ్వు నిత్య జీవంలోనికి వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు నిత్యమైనటువంటి ఆశీర్వాదంలోనికి వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఆయన ఆశను నెరవేర్చే బిడ్డగా ఈరోజు వాక్యాన్ని ప్రక్కన పెట్టుకొని మనల్ని మనం సరిదిద్దుకుంటూ ముందుకు కొనసాగుదాం. ప్రభు కొద్ది మాటలు మనందరి వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. వినిన వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరు కూడా మౌనంగా ఉండవద్దు. దయచేసి తలలో వంచి ప్రార్థన చేసుకుందాం. వినిన వాక్యాన్ని బట్టి ఒకసారి మనల్ని మనం సరి చేసుకుందాం. దయచేసి ఎవరు కూడా మౌనంగా ఉండవద్దు, ప్రార్థన చేసుకుందాం. మన భక్తి జీవితం ఎలాగుంది? అంజూరపు చెట్టు వలె ఫలాలు లేని చెట్టులాగుందా? దయతో అలాంటి పరిస్థితి ఉంటే, నా కుమారుడు నా కుమార్తెను అలా ఉండకూడదని ప్రభువు మనల్ని ప్రేమిస్తూ ఆ చెట్టును చూపిస్తూ, ఈ చెట్టులాగుంటే ఈ చెట్టులాగా అయిపోద్ది నీ జీవితం, దయచేసి నువ్వు అలా ఉండకూడదు అని ప్రభువు మనలో ఉన్నటువంటి అసంపూర్ణత్వాన్ని చూపిస్తున్నాడు. సరి చేసుకోమని మనలో ఉన్న లోపాలను చూపిస్తున్నాడు. సరిదిద్దుకుందాం, సరి చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకుందాం. దయచేసి వినిన వాక్యానుసారంగా వినిన వాక్యాన్ని బట్టి సరిదిద్దుకుంటూ ప్రభు పాదముల దగ్గర మన భక్తి జీవితాన్ని పరిశీలన చేసుకుందాం.